నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పళ్ళ గురించి తెలుసుకుందాం. అయితే పళ్ళు అందరికీ ఇష్టం. గర్భిణీ స్త్రీలకి అది ఎంతో ఆరోగ్యకరం. అయితే ఏ పళ్ళు మంచివి, ఏ పళ్ళు మంచివి కాదో చాలాసార్లు అందరూ అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను. ఏదైతే సీజన్లో అవైలబుల్ ఉందో, ఏదైతే ఆ సీజన్కి దొరుకుతాయో అలాంటివి ప్రతి ఒక్క ఫ్రూట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందులో ఉన్న పౌష్టిక విలువలు, అందులో ఉన్న మంచితనం అనేది ఆ వాతావరణానికి, ఆ నెలకి, ఆ ప్రాంతానికి కూడా సరిపడే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్రూట్స్ అనేవి చాలా చాలా మంచిది. పళ్ళు తీసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. అయితే ఇందులో కూడా ఎన్నో రకాల కిటుకులు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. గర్భిణీ స్త్రీలలో చాలా తరచుగా కొన్ని రకాల పళ్ళు ఇష్టం ఉంటారు, కొన్ని రకాల పళ్ళు ఇష్టం ఉండవు. అయితే ఏదైతే మీకు ఇష్టం ఉంటుందో అవే మీరు తినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇష్టం లేని పెడితే వాంతులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇష్టం లేని ఎప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వకూడదు. అయితే మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న పరిసరాల్లో ఏవైతే ఈజీగా లభ్యమవుతాయో లోకల్ ఫ్రూట్స్ అంటాం. అంటే ఆ చుట్టుపక్కల పండే పళ్ళు, ఆ సీజన్లో పండే పళ్ళు, సీజనల్ ఫ్రూట్స్ అంటాం. వాటిని తీసుకున్నట్లయితే అది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మన దగ్గర దొరికే జామకాయలో ఎంత బలం ఉంటుందో, ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఎంత మంచి క్వాలిటీ ఉంటుందో మనందరికీ తెలుసు. అది వదిలేసి ఎక్కడి నుంచో న్యూజిలాండ్ నుంచి నెలల తరబడి అలా షిప్ అయి వచ్చిన కివి తింటూ ఉంటారు. అది మనకు అనవసరం, అది మనకు మంచిది కూడా కాదు. అలాగే ఏ సీజన్లో ఉన్న పండు ఆ సీజన్లో తింటే మంచిది. ఇప్పుడు ఎండాకాలంలో మనకి తాటి ముంజలు దొరుకుతాయి. తాటి ముంజలు తినొచ్చు. అలా తింటే అది మనకు మంచిది. ఒకవేళ ఇంకొక నెల పోతే మనకి మామిడి పళ్ళు వస్తాయి. మామిడి పళ్ళు తింటే మంచిది. సో అలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ ప్రాంతానికి, ఏ సీజన్కి దాని ప్రకారంగా మనం తీసుకుంటూ ఉండాలి. చలికాలం అయితే మనకి సీతాఫలాలు వస్తాయి, అవి తీసుకోవచ్చు. యాపిల్స్ వస్తాయి, అది తినొచ్చు. ఏదైతే మనం తీసుకుంటామో అది మన బాడీకి సూట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే లూజ్ మోషన్స్ అవుతాయి. అలాంటివి తీసుకోకూడదు. ఇది ప్రతి ఒక్కరికి ఒక ఫలానా తీసుకోవాలని రూల్ ఉండదు. ఇంకొకటి, మనకి ప్రతి సీజన్లో అవైలబుల్ ఉండే ఫ్రూట్ ఏంటి? అరటిపండు. కానీ చాలాసార్లు ఎన్నో రకాల అపోహలు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఆ పండుగ పెడుతూ ఉంటారు. అరటిపండు తినొద్దు, వాతం అంటారు. అరటిపండు తినొద్దు, ఇదవుతుంది అదవుతుందని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. మనకి దొరికే పండు, మనకి చుట్టుపక్కల దగ్గరలో పండే పండు ఖచ్చితంగా మనకి ఆరోగ్యానికి మంచిది. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా అరటిపండు తినవచ్చు. కానీ తినే పద్ధతి అనేది చాలా చాలా ముఖ్యం. ఫ్రూట్స్, పళ్ళు కనుక మనము తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏ వెరైటీ పండు తినాలనుకుంటున్నారో అది ఒక్కటే తినండి. ఆ రోజుకి ఆహారం తీసుకునే ముందు కానీ, ఒక 2 గంటల ముందు కానీ, ఒక 2 గంటల తర్వాత కానీ తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మార్నింగ్ టిఫిన్ చేసే టైం కానీ, మధ్యాహ్నం భోంచేసే టైం కానీ, రాత్రి అన్నం తినే టైం కానీ పళ్ళు తీసుకోకూడదు. దీనికి 2 గంటల ముందన్నా 2 గంటల తర్వాత అయినా తీసుకోవాలి. అంటే ఖాళీ పొట్టతో కనుక పండు తీసుకున్నట్టు అయితే దానికి ఉన్న న్యూట్రిషన్ వాల్యూ, దానికి ఉన్న పౌష్టిక విలువలు మంచిగా అబ్జర్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్యాస్, యాసిడిటీ, బ్లోటింగ్, నీరు రావడము, ఇండైజెషన్, తేపులు రావడం ఇవన్నీ ఏవీ రావు. ఖచ్చితంగా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందులో ఉన్న న్యూట్రిషన్ కూడా చాలా బాగా వెళ్తుంది. అందుకే నేను ప్రతి పేషెంట్కి చెప్తాను, సాయంత్రం 5ంటికి మీరు ఫ్రూట్ తినాలి. ఈరోజు ఒకవేళ మీరు బత్తాయి తింటే రేపు సంత్రా తినండి, ఎల్లుండి ఆ తర్వాత రోజు జామకాయ తినండి, ఆ తర్వాత రోజు అరటిపండు తినండి. సో ఇలా మనకి ఏ సీజన్లో దొరికిన పండు ఆ సీజన్లో తినొచ్చు. ఇప్పుడు మనకు వాటర్ మిలన్ దొరుకుతుంది, మస్క్ మిలన్ దొరుకుతుంది. సమ్మర్లో అవి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో ఎంతో నీరు అనేది ఉంటుంది. ఖర్బూజా అని అంటాం మనకి ఇక్కడ. ఇలా మనకి ఈ కాలంలో దొరికేవి అవి తిన్నట్టు అయితే మనకి మంచిగా ఒంటికి నీరు కూడా అందచేయగలిగిన అంత కెపాసిటీ ఉంటుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది, సన్ స్ట్రోక్స్ రాకుండా కాపాడతాయి. అయితే ఇవన్నిటిని వదిలేసి ఏదో చెర్రీస్ అని, కివీ అని, లేకపోతే ఇంకెక్కడి నుంచో వచ్చిన ఫ్రూట్స్ అని, అవి చాలా మంచివి అని చెప్పేసి అవన్నీ తింటూ ఉంటాం. అంత అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీలో ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఏవైతే లోకల్ ఫ్రూట్స్ ఉంటాయో, ఏవైతే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయో అవి తీసుకుంటే చాలు.
ఒక్క ఫ్రూట్ తింటే కూడా మనకి సరిపోతుంది. ఎందుకంటే ఒక ప్లేట్ నిండా ఫ్రూట్స్ పెట్టుకుని తినాల్సిన అవసరం లేదు. అది ఒక అపోహ. ఒకప్పుడు గర్భిణీ స్త్రీలలో పౌష్టిక విలువలున్న ఆహారం దొరికేది కాదు. 35-40 కేజీస్ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఆహారం ఇవ్వాల్సి వచ్చేది కాబట్టి వాళ్ళకి అలా ఎక్కువగా ఫ్రూట్స్ అనేది పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ 60, 70, 80 కేజీస్ ఉన్నారు. అందరూ 25-30 ఇయర్స్ అబవ్ ఏజ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చూసి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చెక్ చేసుకుని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి పండు ఒక రోజుకి సరిపోతుంది. అలాగే వెజిటబుల్స్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే షుగర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎక్కువగా షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా మనం బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటే ఇది షుగర్ పేషెంట్స్కి తినొద్దు, అది షుగర్ పేషెంట్స్కి తినాలి అనే రూల్స్ ఉండవు. బ్యాలెన్స్డ్ డైట్ ఎవరికైనా మంచిది. ఒక పండు ఎవరికైనా మంచిదే. ప్రెగ్నెన్సీలో కూడా ఒక పండు తీసుకుంటే మంచిది. దాని టైమింగ్ అది మనం గమనించుకుని సీజనల్గా లోకల్గా అవైలబుల్ ఉన్న ఫ్రూట్ తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇలాగని చాలాసార్లు వాళ్ళకి దొరికినా దొరకకపోయినా యాపిల్స్ కొనేసి ఫీడ్ చేస్తూ ఉంటారు. అలా అన్ని యాపిల్స్ తినాల్సిన అవసరం లేదు. మనం ఒకరోజు బత్తాయి, ఒకరోజు సంతరా, ఒకరోజు యాపిల్, ఒకరోజు జాంకాయ, ఒకరోజు అరటిపండు, అలా రకరకాల ఫ్రూట్ రోజుకొకటి చొప్పున మనం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అది మనకి ఈజీగా కూడా ఉంటుంది. అలాగే అందరూ అడుగుతూ ఉంటారు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు గ్రేప్స్ తినాలనిపిస్తుంది, నేను గ్రేప్స్ తినొచ్చాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రేప్స్ పండించేటప్పుడు అందులో చాలా రకాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేస్తారు. బకెట్స్తో ఆల్మోస్ట్ గ్రేప్స్ బంచెస్ని పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్తో ముంచుతారు. సో అదొకటి. దాని తర్వాత గ్రేప్స్తో షుగర్స్ కూడా చాలా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. తేపులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇండైజెషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం గ్రేప్స్ వరకు నేను ఎక్కువగా నాకు అది నచ్చదు. ఎందుకంటే క్వాలిటీ కూడా మనకి తెలియదు, ఎంత ఫర్టిలైజర్స్ వేసారు, ఎలా చేశారు అనేసి. అయితే లిమిటెడ్గా ఏదైనా టేస్ట్గా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ తరచుగా మటుకు నేను గ్రేప్స్ అడ్వైస్ చేయను. ఇలాగని కొన్ని ఫ్రూట్స్ ఎలాగో పైనాపిల్, పపాయ అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వము. ఎందుకంటే అందులో పపైన్, బ్రోమిలిన్ అనే కొన్ని కెమికల్ లాంటి హార్మోన్స్ ఉంటాయి కాబట్టి అది మంచిది కాదు. అది మించి మిగతా ఏ ఫ్రూట్ అయినా కొంచెం సేఫ్గానే తీసుకోవచ్చు. వాటి వల్ల పెద్దగా ఇబ్బందులు రావు. నిల్వ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవద్దు. కొంచెం కుళ్ళిపోయినట్టు ఉన్న ఫ్రూట్స్ తీసుకోవద్దు. ఫ్రూట్స్ ఫ్రెష్గా తీసుకుంటే మంచిది కాబట్టి లోకల్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్నే ఎక్కువగా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.